అన్న ఏంటి ప్రధాన డిమాండ్స్ చూస్తున్నాము. ప్రభుత్వం మీద పెడతా ఉన్నారు. ఒకవైపు చర్చలు కూడా జరుగుతా ఉన్నాయి. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? మా యొక్క ప్రధాన డిమాండ్‌లండి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి. రెండోది యూనియన్‌లను అనుమతించాలి. ఇవే ప్రధానమైన డిమాండ్‌లు. దీంతో పాటుగా దీంతో పాటుగా మాకు రావాల్సినటువంటి 2021 పీఆర్సీ మరియు ఇంకోటి 2025 పీఆర్సీ వీటితో పాటుగా బకాయిలు రావాలి. వీటి కోసమే మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మిగిలిన డిమాండ్లు ఉన్నాయి. అవి మాకు తాత్కాలికంగా ఇచ్చిన పెద్ద ప్రాబ్లం. ఈ ప్రధానమైన డిమాండ్లు ఏమైతే ఉన్నాయో 3 ఇవి మాకు నెరవేర్చినట్లయితే మా కార్మికులలో ఓ సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపినట్లయితది. అది పోయి ఇది వరకు మేము ఇచ్చినటువంటి డిమాండ్లను 29 డిమాండ్లను మేము ఇస్తున్నాం, 3 డిమాండ్లను నెరవేరుస్తున్నాం అని అంటున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అది కరెక్ట్ పద్ధతి కాదని మేము కోరుకుంటున్నాం. అయినను వాళ్ళు మమ్మలను మేము ఇచ్చినటువంటి సమ్మెకు, మేము ఇచ్చినటువంటి డిమాండ్లకు వాళ్ళు సానుకూలంగా ఉండి మా జేఏసీ నాయకులను కానీ పిలిచి వాళ్ళు తగిన మంచి వాతావరణంలో వాళ్ళతో మాట్లాడకుండా ఐఏఎస్ కమిటీ అని వేసి దాని ముందు మా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లను వాళ్ళు తీసుకొచ్చినటువంటి డిమాండ్లను చూసినట్లయితే మీరు ఈ 3 డిమాండ్లను నిలిచిపెట్టి ఏవైనా మాట్లాడారంటే ఆ డిమాండ్లను మాట్లాడినప్పటికీ మాతో కాదు ఈ డిమాండ్ అని లేచిపోవడం జరిగింది. వాళ్ళు తర్వాత ఏమంటారు, మీ వాళ్ళే తిరిగి లేచిపోయారండి, వాళ్ళు చర్చలకు రాలేదు అంటున్నారు. మేము పిలిస్తే మేము ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ మేము ఇచ్చిన తర్వాత మేము ఎందుకు చర్చలకు రామండి? చర్చలకు పిలిచినట్లు ఎక్కడ ఉన్నది, ఏ టైం ఉన్నది, ఎవరితో మాకు ఒక లెటర్ ఇచ్చి పంపించారు అట్లేం లేదు. ఓన్లీ మౌలికంగా మీరు ఆదేశాలు ఇవ్వడంతోనే మేము పోయి కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. అదే ఇప్పుడు 2 రోజుల నుంచి మేము స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్న ఈ కార్మికులను చూసి ఈ ఈ 2 రోజుల్లోనైనా చూసుకుంటున్నట్లే స్టేట్ వైజ్ గా 4 ఆత్మహత్య చేసుకున్నారండి. 4 ఆత్మహత్యలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడు అట్లాంటి కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? మా యొక్క ప్రధాన డిమాండ్ మళ్ళొకసారి ఇక్కడ మా కార్మికుల తరఫున ఏం కోరుకుంటున్నాం అంటే ఆ యొక్క శంకర్ గౌడ్ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తికి, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి జాబ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా మా జేఏసీ నాయకులతో ఇప్పుడు జరుపుతున్నటువంటి చర్చల్లో మా ప్రధాన డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి, మరియు యూనియన్లను అనుమతించాలి, 2 పీఆర్సీలు ఇవ్వాలి. మిగిలిన ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో వాటిపైన సానుకూలం గురించి మా కార్మికులను, మా కార్మిక సోదరులను, సోదరుమణులను వాళ్ళు తృప్తిపరిచే విధంగా, సంతోషపెట్టే విధంగా సానుకూలమైన వాతావరణంలో నిర్ణయాలు తీసుకొని మా జేఏసీ నాయకులతో మీరు తగిన సందేశాలు ఇచ్చి మాకు పంపవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. ఫస్ట్ మన తెలంగాణ సకల జన సమ్మె నుంచి మేము మ్యాక్సిమంగా ఇదే డిపోలో ఉన్నాను ముషిరాబాద్లో. ఆ 55 రోజులు సమ్మెలు చేసినప్పుడు మేము చేసిన పోరాటం ఏందో ప్రతి ఒక్కరికి తెలుసండి. పొద్దుగా లేవాలి, మా యూతుల లెక్క తిరగాలి. మ్యాక్సిమం ఆషామాషి కాదు. మేము చేసిన కష్టము ఈ రాజకీయ నాయకులు చేసిరావో లేదో నాకు తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం చుక్కలు చూపిస్తారు ఈ రాజకీయ నాయకులు. మేము చేసింది ఏంటంటే మేము తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న పాపమా ఇది మాకు? మేమేం అడుగుతున్నాము? మేము బతకడానికి పిఆర్సీగా అడిగేది ఏం లేదు. ఇంకోటి యూనియన్ అడుగుతున్నాం, అడిగేది ఏంది? ఒక్క నెలకు మామూలుగా మా డ్యూటీలే 8 గంటలు కాస్త 8 కాస్త 7, 9, 10, 11, 12. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను బస్సు నుంచి రేపు పటాన్చేరులో పోయినా అనుకో, కోటి నుంచి పటాన్చేరులో పోయినా, లాస్ట్ ట్రిప్ అది లెక్క ప్రకారం. ఆడ ఖాళీ బస్సు ఫెయిల్ కాదు, టిమ్ము ఫెయిల్ అయినా ఇక్కడికి రావాలంటే నేను ఏం చేయాలా? ఇక్కడ రాలేము. ఇక్కడ నుండి టిమ్ము అక్కడికి తీసుకురావాలి. ఇక్కడికి పటాన్చేరు రానికే 4-5 గంటలు పడుతుంది. ఇదో 4-5 గంటలు, మళ్ళీ రానికే 4-5 గంటలు. టోటల్ ఎన్ని గంటలు? 8 గంటలు. ఈ 8 గంటలు ఓవర్ డ్యూటీ చేసినట్టా లేదా? మరి దీనికి మునుతులు ఎవరు? మేమే కదా. ఇట్లాంటివి చిన్న చిన్న డౌట్ల కోసమే మాకు యూనియన్లు కావాలి. మేము పోరాడుతుంది వీటి కోసమే. అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇది ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చూడు సమ్మె అనగానే మాకు కార్మికులే కావాలి. ఇంకా వేరే వాళ్ళు ఏమైనా చేస్తురా? ఎవరైనా చేస్తే కనుక మనం ఒప్పుకుంటాం. ఎవరు చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఏది ఉన్నా కానీ కార్మికుడే కావాలి, కండక్టర్, డ్రైవర్ వీళ్ళే కావాలి. ఇవి ఎవ్వరు లేదు. ఎప్పుడు అది లాస్ట్ చనిపోయిన తర్వాత వాడి ముందే చెప్పొచ్చు కదా, మీకు టెంట్ ఇవ్వకపోవద్దు. టెంట్ అంట మేము డిపో ముందు కూర్చుంటే టెంట్ ఇవ్వద్దాం. మేము దొంగలమ్మా, టెర్రరిస్టులమ్మా, పాకిస్తాన్ వాళ్ళమ్మా? మాకెందుకు టెంట్ ఇయ్యరు? ఏం తప్పు చేసినాం? ఇది నేను అడుగుతుంది క్వశ్చన్.
మేము పాకిస్తాన్ వాళ్ళం అయితే ఏం కాదు కదా, మేము సమ్మె చేసుకోవద్దా? మా హక్కు కాదా? నేను అదే అడుగుతున్నా. ఎందుకు ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఇన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతా ఉన్నా కూడా సమ్మెకి పోతున్నామన్నా కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సో కొంత నిర్లక్ష్యం చేసింది అనుకోవచ్చు మీ విషయం. కొంచెం కాదు, చాలా. ఉమ్. కొంచెం అంటే ఇంత రాదు కదా, చాలా. వచ్చినప్పటి నుండి ఫస్ట్ 6 నెలల తర్వాతనే మేము అడిగినాం. మేము అడిగింది గొంతమ కోరికలు కాదు, అడిగింది ఒకటి, మాకు కావాల్సింది యూనియనే అన్నాం. యూనియన్ ఇవ్వు. ఇంకోటి, ఇది యూనియన్ తర్వాత విషయం సార్. నేను అనేది ఏంటంటే ఆ నేను 2009లో వచ్చినా అని చెప్పాను కదా. నేను 2009 నుంచి నేను 16-17 ఇయర్ నుంచి నేను ఇక్కడనే ఉన్నా, ఇల్లు కొన్నా, నా పిల్లలు కూడా పెద్దగా అవుతారు, కాలేజ్ ఇప్పుడు నా పిల్లలు. ఇప్పుడు సడన్లీగా మేము ప్రైవేట్ బండిలో వచ్చి ఎలక్ట్రీషియన్ బస్సు వచ్చింది, నువ్వు మహబూబ్ నగర్ పో, నువ్వు వరంగల్ పో, నువ్వు కరీంనగర్ పో అంటే ఎట్లా పోతారు? లేదా డ్రైవర్లను ఇప్పుడు కండక్టర్ చేయమంటుండు, మెకానిక్ ని కండక్టర్ గా చేయమంటారు. ఇలా ఇది అంటారు, రేపు కండక్టర్ నువ్వు పో, నీకు కూడా సంబంధం లేదు, నువ్వు వేరే డిస్టిక్ పో అని చెప్పరా? మరి ఇది ఏంది ఇది? అందుకే మేము ఏకతాటి మీద నిలబడి సమ్మెకు వచ్చినాం. అంటే మీకు ఆ, ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వీటిని జేఏసీ నాయకులు మీరు మంత్రాలు జరుపుతా ఉన్నారు, సానుకూలంగా స్పందిస్తే ఇదంతా కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసేస్తారు. 100% అండి. మా చెప్పిన డిమాండ్లు సానుకూలంగా ఉంటే ఇవాళ చేసినా కానీ ఇప్పుడు ఎక్కమన్నా డ్యూటీ ఎక్కుతాం. మా ఇప్పుడు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవి నెరవేర్చండి. మేము డ్యూటీ చేయడం అంటలేము కదా, డ్యూటీ 100% డ్యూటీ చేయడానికే ఉన్నాం. ఎప్పుడు పిలిచినా అప్పుడు డ్యూటీకి ఎక్కుతాం. ఇంత పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వమే అండి. ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కానీ 6 గ్యారెంటీలు కానీ మేనిఫెస్టోలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అమలు చేయడం కోసం ఏ ఆడ మహిళలు వచ్చి రోడ్డు మీద ధర్నా చేసిరండి? ఇమ్మీడియట్లీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినని చెప్పి అమలు చేసిరా లేదా? మరి ఇది కూడా మేము మేనిఫెస్టోలో పెట్టిందే అడుగుతున్నాం కదా. అప్పటికి మేము ఇది 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. అయినా అడిగి చర్చలకు పిలిచి కార్మిక శాఖ దగ్గరికి పిలిచి చేసినా కూడా అక్కడి వారు రాలేదు, రెస్పాండ్ కాలేదు. ఏమంటే మంత్రి గారు అంటారు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని. ఇక్కడ తెలుసున్నాయి, ఎక్కడ పిలిచారు, ఎక్కడ మాట్లాడి ఉంటే ఈ చిన్న సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి కదా. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలే అడుగుతున్నాం మేము. గొంతెమ్మ కోరికలు కాదు, ఏం కాదు, కొత్తగా ఏం అడగలేదు, డిమాండ్ చేయలేదు. మాకేమి విల్లాలు లగ్జరీలు కావాలని మీ పదవిలో మేము బాగా అడుగుతలేము. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ఆంధ్ర వాళ్ళు ప్రభుత్వంలో విలీనం అయ్యారు, వాళ్ళు బాగుపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మేము బాధపడుతున్నాం కదా. అంతే మేము అడిగేది, ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు రావాల్సిన పిఆర్సీ ఇవ్వాలి, కార్మికులు మాకు సంఘాలకు పర్మిషన్ ఇవ్వాలి అండి. అంతేగాని అంతే ఇదంతా అంతే. ఇమ్మీడియట్లీ మేము అడిగింది అవే అండి. అవే చేస్తే మేము ఇమ్మీడియట్లీ మేము జాబ్లోకి ఎక్కడానికి రెడీగా ఉన్నామండి.